ప్రపంచాన్ని జయించవలసిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు. బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. ఓపెన్, క్లోజ్ వ్యతిరేక పదాలే కావచ్చు, కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే ఓపెన్గా మాట్లాడగలరు. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ అపార్థం చేసుకుంటే నీ కండగా నిలిచిన వాళ్లే కాదు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. దారాన్ని తనలో దాచుకోవటం వల్లనే కొవ్వొత్తి కరిగిపోతుంది. అందుకే అంటారు, దేన్ని ఎక్కువగా హృదయానికి తీసుకోకూడదని. సంతోషాన్ని రెట్టింపు చేసే మనిషితో బాధను పంచుకోవాలి. లోపల ఎంత బాధ ఉన్నా నవ్విస్తూ వైద్యం చేసి గాయం మాయం చేస్తారు. ఒత్తిడి లేని జీవితం ఉండాలంటే ఎవరితో మిమ్మల్ని పోల్చుకోకుండా వాస్తవాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగటమే. చేసే తప్ప కాదా అనేది ఎవరితో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. భవిష్యత్తుపై దృష్టి పెట్టక వర్తమానానికి ప్రాముఖ్యత ఇవ్వు. ఎందుకంటే వర్తమానంలోనే మనిషికి తన మనసు కోరిన రీతిలో జీవించగల అవకాశం ఉంటుంది. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. దురాశ లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరికి బానిసగా ఉండడు. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, భయంపై అడుగులు వేయటం. జీవితంలో మనిషికి 2 రకాల బాధలు. ఒకటి మనిషిని తాకేది, ఇది తగ్గటానికి సమయం పడుతుంది. రెండవది మనసును తాకేది, ఇది తగ్గటానికి సమయమే సరిపోదు. నకిలీ మనుషులతో కలిసి ఉండటం కన్నా ఒంటరిగా బ్రతకటం చాలా హాయిగా అనిపిస్తుంది మనసు విరిగిపోయిన వేళ. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, కానీ అర్థమైనా కానట్లు నటించే వారికి ఎన్నిసార్లు చెప్పినా వ్యర్థమే. సంబంధాల్లో పగుళ్ళు దూరంగా ఉండటం వల్ల రావు, అబద్ధం చెప్పడం వల్ల వస్తాయి. మనిషికి కొత్త ఆలోచనలు ఉండటం మంచిదే, కానీ పాత విలువలు గొప్పవనే విషయం మర్చిపోకూడదు. సముద్రం అంత ప్రేమ కావాలనుకున్నప్పుడు ఆటుపోట్లు, అలలు అందులో భాగమే అని మర్చిపోకూడదు. పదే పదే కష్టాలు వస్తే మీ విధి సరిగా లేదని కాదు, చాలా మంచి రోజులు మీకోసం ఎదురు చూస్తున్నాయని అర్థం. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షంలో ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకొని పొగడవలసిన అవసరం లేదు. చెడు కాలాలు మనిషికి అన్నీ నేర్పుతాయి, జీవించటం కూడా. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కోరుకున్న లక్ష్యం చేరుకున్నాక నీ మౌనమే పెద్ద శబ్దమై వినిపిస్తుంది. ప్రతి వేకువ చెప్పేదొక్కటే, నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి నీకంటూ మరొక అవకాశం మిగిలే ఉందని. అర్థం లేని మాటలు మాట్లాడేవారి మాటలు పట్టించుకోకండి, ఎందుకంటే ఖాళీ పాత్రలే శబ్దం చేస్తాయి. వేల నిజాలు చెప్పిన ఫలితం కూడా ఒక్క అబద్ధంతో తుడిచిపెట్టుకుపోతుంది. ఈ జీవితంలో అన్నీ కోల్పోయినా మంచితనం కోల్పోకూడదు. విలువలు ఉన్న మనిషి ఎప్పుడు ఒంటరివాడు కాదు. జీవితం చాలా విలువైనది. మీ టైం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కష్టపడే శక్తి ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కష్టపడు, లేకుంటే భవిష్యత్తులో పేదవారిగా బ్రతకడానికి సిద్ధపడు. జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసమని దేన్ని దాచి ఉంచకు. నీవు జీవించి ఉండటమే అత్యంత ప్రత్యేకమైన సందర్భం. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు, తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. రేపు నీ లైఫ్ ఎలా ఉండాలనేది ఈరోజు నువ్వు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది. నిద్ర లేవగానే మనిషికి 2 అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ కొనసాగించడం లేదా నెగిటివ్ కొనసాగించటం. అలాగే ఆశావాదిగా వ్యవహరించటం లేదా నిరాశావాదిగా మిగలటం. మీరు ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం. మనిషి డబ్బు సంపాదించడం కోసం తన ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంటాడు. మళ్ళీ తిరిగి ఆ ఆరోగ్యం పొందటానికి అదే డబ్బు ఖర్చు పెడతాడు. ఇదే మనిషి జీవితం. నువ్వు చేయబోయే ప్రయాణం
ఎంత కష్టమైందని ఆలోచించకు. ఆ ప్రయాణంతో నువ్వు సాధించబోయే గొప్ప విజయాన్ని గురించి ఆలోచించు. జీవితంలో కావాలనుకునే ప్రతిదీ భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. ఊహల్లో ఓడిపోవడం కంటే పరిమితుల్లో విజయం సాధించడం మంచిది. జీవితం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పుడు కూడా నీవు నీ జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండు. సంతోషం అంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కటం కాదు, నీకు ఉన్నదాని పట్ల నువ్వు సంతోషంగా ఉండటం. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవటం చాలా తేలిక కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా కష్టం. నమ్మకం అనేది ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు గెలుస్తారో ఎప్పుడు ఓడిపోతారో ఎవరు చెప్పలేరు. నువ్వు తీసుకోబోయే నిర్ణయాలు నీ వ్యక్తిత్వాన్ని తెలియజేయాలి కానీ నీ స్వార్థాన్ని పరిచయం చేయకూడదు. అరచేతిలో ఉన్నది వదిలేసి ఆకాశంలో చందమామ కోసం చూడకు. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి, తిరిగి రావాల్సినవి చేతిలోకి తీసుకోవటానికి. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చేయబోయే ప్రయాణం ఎంత కష్టమైందని ఆలోచించకు. ఆ ప్రయాణంతో నువ్వు సాధించబోయే గొప్ప విజయాన్ని గురించి ఆలోచించు. ఎవరిని తోడుగా ఉండమని బ్రతిమలాడకు, లోకువైపోతావు. ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. ఉన్నది ఒక్కటే జీవితం, దాన్ని మనసు చంపుకొని గడిపితే అది జీవితం కాదు, శిక్ష. నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోతే వారి గురించి వారికే తెలియని ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో నీ ప్రయాణం ఎటువైపు అనేది. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేరు. ఆలోచన చెడుగా ఉన్నప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగా, చెడు చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు. నిజాయితీగా నువ్వు చేసే పని నీకు సరైనదనిపిస్తే ఇతరుల సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసేది మంచి అయితే ఎవరిని అడగవలసిన పని లేదు. ఇప్పుడున్న పరిస్థితిని ఒప్పుకోవాలి. అది సంతోషమైన విషాదమైన చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలి. మనిషి శరీరంలో ఉన్న జబ్బులను బాగు చేయడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనిషి మనసులో ఉన్న ఈర్ష్య, ద్వేషం, ఈగో, మోసం, అసూయ వంటి జబ్బులను బాగు చేయడానికి ఎటువంటి మందులు తయారు చేయబడలేదు. ధనం ఉంటే సరిపోదు, ఎదుటివారికి సహాయం చేయాలి అనే గుణం కూడా ఉండాలి. డబ్బు, బంధాలు, ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కాదు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది చేసిన మంచి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.